వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. దుల్కర్ కు మరోసారి కస్టమ్స్ అధికారులు నోటీసులు ఇచ్చారు. లగ్జరీ కార్లకు సంబంధించి ఎక్కడి నుంచి వస్తే మీరు తీసుకుంటున్నారు, పలు రకాల కోణాల్లో విచారించబోతున్నారు. దీనికి సంబంధించి కూడా అప్డేట్స్ ఇవ్వాలంటూ, పేపర్లు కూడా కరెక్ట్ గా ఉండాలంటూ చెప్పారు. అసలు ఏ కోణంలో విచారించబోతున్నారు, దేనికి సంబంధించి విచారిస్తున్నారో ఒకసారి చూద్దాం. భూటాన్ లగ్జరీ వాహనాలపై స్మగ్లింగ్ కేసులో మరోసారి విచారణ. భూటాన్ లగ్జరీ వాహనాలకు సంబంధించి స్మగ్లింగ్ కేసులో మరోసారి విచారణ. అంటే ఇవి ఎలా తీసుకొస్తున్నారు, ఎవరి త్రూ తీసుకొస్తున్నారు, మీరు ఎందుకు తీసుకుంటున్నారు, మీకు ఎలా తెలుస్తుంది అన్న దానికి సంబంధించి కూడా విచారిస్తారు. ఇప్పటికి దాదాపు 7 గంటల పాటు దుల్కర్ ను ప్రశ్నించారు కస్టమ్స్ అధికారులు. అంటే అంతకు ముందు విచారించారు, మళ్ళీ నోటీసులు ఇచ్చారు. సుమారు ఇప్పుడు 7 గంటల వరకు ప్రశ్నించినట్లయితే తెలుస్తుంది కస్టమ్స్ అధికారులు. సమర్పించిన పత్రాలపై మరింత స్పష్టత కోసం మరోసారి హాజరు కావాలని కూడా ఆదేశించారు. అంటే ఇప్పుడు మరిన్ని పేపర్స్ తీసుకురావాలి, కరెక్ట్ గా ఉండాలి అంటూ కూడా పలు పేపర్స్ కు సంబంధించి వాళ్ళు అడిగినట్లు తెలుస్తుంది. దర్యాప్తులో కొత్త సమాచారం వెలుగులోకి రావడంతో రెండో విడత విచారణ. దర్యాప్తుకి సంబంధించి కొత్త సమాచారం వెలుగులోకి వచ్చింది. అంటే ఈ కార్లకు సంబంధించి ముఖ్యంగా 3 లగ్జరీ కార్లకు సంబంధించి విచారిస్తున్నారు కస్టమ్స్ అధికారులు. ఏమిటి ఆపరేషన్ నుంఫ్ కోర్ అంటే? కస్టమ్స్ శాఖ చేపట్టిన ప్రత్యేక దర్యాప్తు ఏంటి? కస్టమ్స్ శాఖ దేని గురించి ప్రత్యేక దర్యాప్తు చేస్తుంది? భూటాన్ నుంచి లగ్జరీ వాహనాల అక్రమ దిగుమతులపై ఫోకస్ పెట్టింది. భూటాన్ నుంచి లగ్జరీ కార్లు అక్రమంగా, అంటే తక్కువ ధరక, ఎవరికీ తెలియకుండా తక్కువ ధరకు ఇస్తుందా ఏంటి అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. నకిలీ పత్రాలు, తప్పుడు రిజిస్ట్రేషన్లతో వాహనాలు భారత్కు వచ్చినట్లు అనుమానం. అంటే లగ్జరీ కార్లకు సంబంధించి తప్పుడు పత్రాలతో నకిలీ వాటికి సంబంధించి వాహనాలు భారత్కు వచ్చినట్టు అనుమానిస్తున్నారు. ఇవి ఎవరి త్రూ వచ్చాయి, దీనికి ఎవరు నాయకత్వం వహిస్తున్నారు, వాటికి యజమాని ఎవరు అన్న దానికి సంబంధించి కూడా దర్యాప్తు చేస్తారు. కస్టమ్స్ సుంకాలు, జిఎస్టీ తదితర పన్నులు ఎగ్గొట్టినట్లు ఆరోపణలు. అంటే దీని వెనకాల కస్టమ్స్ సుంకాలు, జిఎస్టీ తదితర, అంటే కొంత పన్నులు ఎగ్గొట్టొచ్చు అన్నమాట. ఈ కోణంలోనే తెప్పించుకున్నారా, లేకపోతే దీనికి తెలియదని కూడా చెప్తున్నారు. దుల్కర్కి నాకు తెలియదని చెప్పి చెప్తున్నారు. కానీ సరైన పత్రాలు మాకు కావాలని చెప్పి కస్టమ్స్ అధికారులు అయితే అడుగుతున్నారు. దర్యాప్తులో ఏం తెలుస్తున్నారు, వాహనాలు అసలు యాజమాన్యం ఎవరిది, అసలు దర్యాప్తులో ఏం అడగబోతున్నారు, ఆ లగ్జరీ కార్లకు సంబంధించి యజమానులు ఎవరు, తెస్తున్నది ఎవరు, దిగుమతి సమయంలో ఏ పత్రాలు సమర్పించారు, దిగుమతి సమయంలో తీసుకునే ముందు వాళ్ళు ఏ పత్రాలు ఇస్తున్నారు, రిజిస్ట్రేషన్ ప్రక్రియ చట్టబద్ధంగా జరిగిందా, పన్నులు పూర్తిగా చెల్లించారా లేదా అనే కోణంలో విచారణ. అంటే రిజిస్ట్రేషన్ చట్టబద్ధంగా జరుగుతుందా లేదా, లేకపోతే ఎలా తీసుకున్నారు, పన్నులు పూర్తిగా చెల్లించారా, అంటే పన్నుకు సంబంధించి ఎంత చెల్లించారు, తగ్గించుకొని చెల్లించాడా లేకపోతే చట్టం ప్రకారం చెల్లించారా. దుల్కర్ కు సంబంధించిన వాహనాలు మొత్తం 4 లగ్జరీ వాహనాలపై కస్టమ్ దృష్టి పెట్టింది. అంటే దుల్కర్ కి సంబంధించిన 4 వాహనాలకు సంబంధించి కస్టమ్స్ అధికారులు దృష్టి పెట్టారు. వాహనాల కొనుగోలు తేదీలు, వివరాలు పరిశీలిస్తున్నారు. కొనుగోలు సమయంలో సమర్పించిన పత్రాలు ధృవీకరణ చేస్తారు. అంటే కొనుగోలు సమయంలో ఎటువంటి పత్రాలు సమర్పించారు, ఎవరి దగ్గర నుంచి కొనుగోలు చేశారు, ఆ ధృవీకరణ అవన్నీ కరెక్ట్ గా ఉన్నాయా లేదా అన్న కోణంలో కూడా దర్యాప్తు అయితే ముమ్మరం చేస్తున్నారు. వాహనాలు అసలు మూలం, యాజమాన్యంపై విచారణ. ఆ వాహనాలు వెనకాల ఉన్నది ఎవరు, దానికి సంబంధించి ఖచ్చితంగా విచారణ అయితే చేస్తున్నారు. ఇప్పుడు 2-3 సార్లు నోటీసులు ఇచ్చారు. మరోసారి విచారణకు రావాలి, కరెక్ట్ పత్రాలు తీసుకురావాలని కూడా దుల్కర్ కు చెప్పినట్టు సమాచారం. కస్టమ్స్ ప్రశ్నలు ఎలా ఉన్నాయంటే, వాహనాలు ఎక్కడ కొనుగోలు చేశారు అనేది మొదటి ప్రశ్న. ఎవరి నుంచి కొనుగోలు చేశారు, చెల్లింపులు ఎలా నిర్వహించారు, బ్యాంకు లావాదేవీల వివరాలేంటి, అంటే వాహనాలు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, ఎవరి త్రూ మీరు తీసుకున్నారు, బ్యాంకు లావాదేవీలకు సంబంధించి అమౌంట్ ఎలా ట్రాన్స్ఫర్ చేశారు, అసలు రకరకాల కోణంలో దర్యాప్తు చేస్తున్నారన్నమాట. కొనుగోలు సమయంలో ఇచ్చిన పత్రాలు అసలైనవా లేకపోతే నకిలీవా అనేది తెలియడం లేదు. దానికి సంబంధించి కూడా వాళ్ళు దృష్టి సారించారు. వాహనాల దిగుమతి గురించి ముందుగా తెలుసా, అంటే మీకు ఈ వాహనం భూటాన్ నుంచి వస్తుందా అని చెప్పి ముందు తెలుసా, ఎవరు తీసుకొస్తున్నారో మీకు తెలుసా, లేకపోతే ఇంకెవరి త్రూ అన్న తీసుకుంటున్నారా, వాళ్ళు వెనకాల ఎవరున్నారు, ఈ కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. అంటే కట్టాల్సిన అమౌంట్ కట్టడం లేదా, చట్టబద్ధంగా లేదా తీసుకునే కార్లకు సంబంధించి కూడా విచారిస్తారు. కస్టమ్స్ అధికారులు అడిగిన ప్రశ్నలకు దుల్కర్ సల్మాన్ ఈ విధంగా వివరణ ఇచ్చారు. అన్ని వాహనాలను భారతదేశంలోనే కొనుగోలు చేశారని స్పష్టం చేశారు. బ్యాంకింగ్ మార్గంలోనే చెల్లింపులు చేశారని తెలుపుతున్నారు. అవసరమైన అన్ని చట్టబద్ధ పత్రాలు ఇచ్చానని పేర్కొంటున్నారు.
భూటాన్ నుంచి అక్రమంగా దిగుమతి చేసిన వాహనాలన్న విషయం తనకు తెలియదని తెలిపారు. అంటే దీనికి భూటాన్ నుంచి వస్తున్న కార్స్ అని తెలియదు. ఈ వాహనాలు వస్తున్నాయి. ఈ వాహనం తీసుకుంటారా అని అడిగితే నేను తీసుకున్నాను. దానికి సంబంధించి నేను అన్ని చట్టబద్ధంగానే చేశాను అని చెప్పి అన్ని పన్నులు చెల్లించాను. ఏది రాంగ్‌గా చేయలేదని చెప్పి తనైతే చెప్తున్నారు. ప్రస్తుతం దర్యాప్తు ఎక్కడుంది? దుల్కర్ సమర్పించిన పత్రాల పరిశీలన అయితే కొనసాగుతుంది. దర్యాప్తు అయితే దుల్కర్ ఎటువంటి పత్రాలు సమర్పించారు అనేది మొదటి ప్రశ్న. అతనికి ఏమేం పత్రాలు సమర్పించారు అనేది కూడా చెప్తున్నారు. అదనపు డాక్యుమెంట్లు సమర్పించాలని కస్టమ్స్ కోరింది. అంటే వీటికి సంబంధించి ఇంకా అదనపు డాక్యుమెంట్స్ ఏవున్నాయి ఏంటనేది కూడా కోరుతున్నట్టు తెలుస్తుంది. పత్రాల ధృవీకరణ అనంతరం మరోసారి విచారణకు అవకాశం. పత్రాలకు సంబంధించి ఇచ్చిన తర్వాత అవి కరెక్ట్ అని ధృవీకరణ చేసిన తర్వాత అవి ఏంటనే దానికి సంబంధించి మళ్ళీ విచారణకు పిలుస్తామని చెప్పారు. ఇతరుని ఇతర నిందితులు మధ్యవర్తుల పాత్ర పైన దర్యాప్తు కొనసాగుతుంది. ఇతర నిందితులు కావచ్చు, మధ్యవర్తులు ఎవరన్నా వచ్చి దుల్కర్‌కి ఇటువంటి లగ్జరీ కార్‌లకు సంబంధించి మాట్లాడి చెప్పి తీసుకోమని చెప్పొచ్చు. అంటే రకరకాలుగా ఆలోచిస్తున్నారు. డైరెక్ట్ కాంటాక్ట్ లేకపోయినా దీనికి మధ్యవర్తిత్వం ఎవరో ఒకళ్ళు ఉండే ఉంటారు. వాళ్ళకి సంబంధించి కూడా దర్యాప్తు చేస్తున్నారు కస్టమ్స్ అధికారులు. ఇప్పటి వరకు అధికారిక పరిస్థితి. దుల్కర్ సల్మాన్‌పై ఇప్పటి వరకు ఎలాంటి నేరారోపణలైతే నమోదు కాలేదు. విచారణకు కస్టమ్స్ అధికారులు 2, 3 సార్లు నోటీసులు ఇచ్చారు, పిలిచారు, మాట్లాడారు, పత్రాలు సమర్పించమన్నారు తప్పితే అతనిపై ఎటువంటి నేరం వేయలేదు. చెప్పట్లేదు కూడా. నేరారోపణలైతే ప్రస్తుతానికి నమోదు కాలేదు. ఆయన్ను సాక్ష్యాలు, పత్రాల ధృవీకరణ కోణంలోనే ప్రశ్నిస్తున్నారు. అంటే మీరు సమర్పించిన సాక్ష్యాలు, ఈ పత్రాలేంటి, వాట్ ఈస్ వాట్ అన్నట్టే ప్రశ్నిస్తున్నారన్నమాట. ప్రస్తుతం ప్రశ్నల వర్షమే కురిపిస్తున్నారు. కేసు దర్యాప్తు ఇంకా కొనసాగుతుంది. ప్రస్తుతం కేసయితే ఇంకా దర్యాప్తు కొనసాగుతుంది. అంటే ఈ లగ్జరీ కార్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి? మధ్యవర్తిత్వం ఎవరు వహిస్తున్నారు? ఒక 'దుల్కర్' అనే కాదు, ఇంకా ఎవరికన్నా ఇస్తున్నారేమో! పలు రకాల కోణాల్లో దర్యాప్తయితే జరుగుతుంది. విచారణ పూర్తయ్యాకే తదుపరి చట్టపరమైన చర్యలపై నిర్ణయం తీసుకుంటారు. దర్యాప్తు ఫలితాల ఆధారంగానే కస్టమ్స్ శాఖ తుది నిర్ణయం వెల్లడించనుంది. విచారణ పూర్తయిన తర్వాత అసలు ఏంటి అనేది చట్టపరమైన చర్యలుంటాయి. దర్యాప్తు ఫలితాల ఆధారంగానే కస్టమ్స్ శాఖ తుది నిర్ణయం తీసుకుంటుంది. దర్యాప్తు అయితే పూర్తిగా జరగాలి. జరిగిన తర్వాతే అసలు ఏం నిర్ణయం తీసుకోబోతున్నారనేది కూడా ఉత్కంఠ రేపుతుందనే చెప్పాలి. ఇది ప్రస్తుతం ఇప్పటి వరకు అధికారిక పరిస్థితి అయితే ఇలా ఉంది. దుల్కర్‌కు సంబంధించి పూర్తి విచారణ జరిగిన తర్వాతే పరిస్థితి అనేది మాత్రం తెలుస్తుంది. అంటే ఆహ్, చట్టపరంగా చేశారా? లేకపోతే అక్రమంగా జరిగిందా? అక్రమంగా కొన్నారా? ఏంటనేది తెలుస్తుందన్నమాట.